श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పుండి స్వామి. అందరికీ ఆప్తుడు. పేరు శ్రీమతి గంభీరం. వయస్సు 68 సంవత్సరములు. ఊరు పయన్గోయిల్. మా అమ్మగారి ఊరు పయన్గోయిల్, అత్తగారి ఊరు పుదుపాల్యం. నాకు శ్రీ స్వామి సంచరిస్తున్న రోజుల నుంచి తెలుసు. మేము మా ఇంటి వద్ద టిఫిన్ కొట్టు పెట్టుకుని ఉండేవాళ్ళం. కొట్టుకు కావలసిన సరుకులు కొనడానికి కలసప్పాకం వెళుతున్నప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ శ్రీ స్వామి కనిపిస్తే మేము వారికి నమస్కరించుకునేవాళ్ళం. నాకు సుమారు 12-13 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఒకసారి శ్రీ స్వామి పయన్గోయిల్కు వచ్చారు. నేను శ్రీ స్వామిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. వారు మా ఇంటికి వచ్చారు. పీట వేసి వారిని కూర్చుండబెట్టి ఆకు వేసి వారికి భోజనం వడ్డించాను. నెయ్యి వేడి చేసి తీసుకురావడానికి పొయ్యి వద్దకు వెళ్ళాను. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి, మగ సంతానం లేని ఇంటిలో శ్రీ స్వామి భోంచేయరు అన్నాడు. నేను నెయ్యి వేడి చేసి తెచ్చేటప్పటికీ శ్రీ స్వామి ఆకు ముందు నుంచి చివాలున లేచారు. ఏమిటి స్వామి అని నేను అడగగానే శ్రీ స్వామి, నేను ఇప్పుడే రామచంద్రంతో పెరుగన్నం తెప్పించి భోంచేసి వచ్చాను, ఇప్పుడు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు శ్రీ స్వామికి భోజనం పెట్టాలన్న నా కోరిక అలా నెరవేరకుండా పోయింది. మా వీధి చివర ఉండే సుబ్రహ్మణ్యం అనే 16 ఏళ్ల కుర్రాడు వారింటికి భోజనానికి శ్రీ స్వామిని తీసుకుని వెళ్ళి అన్నం సాంబారు కలిపి పెట్టాడు. వారు భోజనం చేసి వాళ్ళ ఇంటి అరుగుపై పడుకొన్నారు. 1 గంట తర్వాత చూస్తే వారు అక్కడ లేరు. అందరూ వారి కోసం అంతటా వెతికారు. చివరకు వారికి శ్రీ స్వామి శ్మశానంలో కనిపించారు. పయన్గోయిల్ నుండి ఎక్కడికైనా వెళ్ళాలంటే విల్వారని వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలి. నాకు వివాహం జరిగిన తర్వాత నేను నా భర్త పుదుపాల్యం నుండి మా అమ్మగారింటికి వచ్చాము. మా అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమెను చూడటానికి వెళుతూ బస్సు కోసం విల్వారని వెళుతుండగా విల్వారణికి సమీపాన గల కాళికాలయం దగ్గర శ్రీ స్వామి భుజానికి ఒక మూట తగిలించుకొని వస్తూ కనిపించారు. నేను వారిని నా భర్తకు చూపించి వారి వద్దనున్న మూటను తీసుకోమని చెప్పాను. నా భర్త భయంతో వారి వద్ద నుండి మూటను తీసుకోలేదు. నేను శ్రీ స్వామిని అక్కడ ఉన్న చింత చెట్టు కింద కూర్చోబెట్టి నేను తీసుకుని వెళ్తున్న మురుకులు సమోసాలలో కొన్నింటిని శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. వారు తినిన తరువాత, నువ్వు అనుకున్నది కలిసి వస్తుంది, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళడానికి బస్సు రావడానికి సరిపోతుంది, 5 సంవత్సరాలు నమ్మకం, వెళ్ళు వెళ్ళు అన్నారు. మేము వెళ్ళేసరికి శ్రీ స్వామి చెప్పినట్లుగానే బస్సు వచ్చింది. మేము క్షేమంగా మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము. మా అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడి శ్రీ స్వామి సూచించినట్లుగానే తరువాత 5 సంవత్సరాలు జీవించింది. మా అక్కగారి అబ్బాయికి అనారోగ్యం కలిగింది. ఆమె ఆ అబ్బాయిని తీసుకొని శ్రీ పూండేస్వామి దర్శనానికి వచ్చి పిల్లవాడికి ఆరోగ్యం ప్రసాదించమని ఆర్తిగా వారిని ప్రార్థించింది. పూండేస్వామి ఆ పిల్లవాడికి ఊదీ పెట్టి, ఇక మీదట బండమీద పడినా నీకు చావు రాదు, వెళ్ళు అని వాడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఆరోగ్యం చేకూరి ఎంతో ఆనందంగా ఉన్నాడు. నాకు 2 అబ్బాయిలు. మా పెద్దబ్బాయి నెలల బిడ్డగా ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చింది. నేను వాడిని 11 నెలల వయస్సులో శ్రీ స్వామి దర్శనానికి తీసుకుని వచ్చి వాడి అనారోగ్యాన్ని గురించి శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి నాతో, వీడిని పెట్టుకుని రాళ్ళు ముళ్ళు ఏరి అడవిలో కట్టెలు కొట్టి ఎలా జీవనాన్ని సాగిస్తావు అని
అదే మాటను పదే పదే 3 సార్లు అన్నారు. తర్వాత వాడికి ఊది పెట్టి, ప్రాణానికి ముప్పు లేదు, బాగైపోతుంది అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి కృపతో వాడి ఆరోగ్యం కుదుటపడింది. మా పెద్దవాడు ఏదీ పట్టించుకోడు. చిన్నవాడికి ఏ మాటకైనా ముందుగా కోపం ముంచుకు వస్తుంది. దాయాదులతో కూడా నాకు చాలానే బాధలున్నాయి. అదే విషయాన్ని శ్రీ స్వామి నా పిల్లలను రాళ్ళు ముళ్ళుగాను, నా బాధలను అడవిలో కట్టెలు కొట్టటంగాను సూచించారని తెలిసింది. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా అక్కకు కాలు కుంటి. అందుకని మా నాన్న మా అక్కకు మా ఇల్లును రాసి ఇద్దామని నిర్ణయించారు. మా చెల్లెల్ని 2వ వివాహం చేసుకుంటున్న వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. ఒకరోజు మా చెల్లెలు మా ఇంటికి వచ్చి నన్ను వెంటనే బయలుదేరి రమ్మని బలవంతం చేసి తనతో పాటు నన్ను శ్రీ పూండీస్వామి దగ్గరకు తీసుకువచ్చింది. వచ్చేటప్పుడు నాతో, అక్కకు ఇల్లు రాసిచ్చారు కదా, మరి పొలాలను ఏమి చేస్తారో అన్నది. ఆ మాటలతో శ్రీ స్వామిని దర్శించుకోగానే నాకు దుఃఖం ముంచుకు వచ్చి బోరున ఏడ్చేశాను. ఎందుకు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు? విల్వారణిలో కుష్ఠురోగానికి హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒళ్ళు చూపెట్టుకోండి. గొర్రె ఎవరిని నమ్ముతుంది? యజమానినా కసాయివాన్నా? నీకు శుద్ధి బుద్ధి లేదా? ఉన్నదేదో తీసుకో, వెళ్ళు అన్నారు శ్రీస్వామి. ఈ మాటలన్నీ మా చెల్లి వింటూనే ఉంది. ఇంటికి వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే, మా చెల్లెలు తనను 2వ పెళ్లివానికి ఇచ్చి చేసినందుకు గాను ఆమె మా తండ్రి వద్ద నుంచి పొలాలన్నీ తన పేర దొంగతనంగా రాయించుకొని నాకు చెప్పకుండా దాచిపెట్టింది. బంగారం కూడా 3 సవర్లు మాత్రమే నాకిచ్చి మిగిలిన దాన్ని మా అక్కా చెల్లెళ్ళు పంచుకున్నారు. శ్రీ స్వామి చెప్పినట్లే నేను వాళ్ళు ఇచ్చిన దానితో తృప్తిపడవలసి వచ్చింది. ఒక స్త్రీ తన పసిబిడ్డతో శ్రీ స్వామి దర్శనానికి రాగానే శ్రీ స్వామి, కిరోసిన్ వాసన, దూరంగా వెళ్ళు అన్నారు. అక్కడే ఉన్న నాకు వారి మాటలు అర్థం కాలేదు. వెంటనే నేను ఆమెను కారణం అడిగాను. ఆమె తాను పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్నానని, అందువలనే శ్రీస్వామి అలా అని ఉంటారని చెప్పింది. కొన్నాళ్లకు ఆమె పసిబిడ్డ చనిపోయింది. ఒక ఆమె బంగారు గొలుసు పోగొట్టుకున్నది. ఆమె శ్రీస్వామిని దర్శించుకొని వారికి తన గొలుసును పోగొట్టుకున్న విషయం చెప్పి అది తిరిగి దొరికేలా అనుగ్రహించమని ప్రార్థించింది. వారు ఆమెతో, మంచిది, పొలం దున్నేటప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు దొరకదు అన్నారు. 1 సంవత్సర కాలం గడిచినా గొలుసు దొరకలేదు. పొలానికి ఎరువు కోసం వాళ్ళ ఎరువు దిబ్బలో నుంచి కొంత ఎరువును తీసుకెళ్లి పొలానికి వేసి పొలం దున్నుతున్న సమయంలో శ్రీస్వామి చెప్పినట్లుగానే గొలుసు నాగలికి తగులుకొని కనపడింది. నా భర్త అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒకసారి నేను శ్రీ పూండీస్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి బయలుదేరడానికి అనుమతి కోరాను. వారు నిర్లిప్తంగా, సరి, వెళ్ళు, ఏం చేసేది అన్నారు. వారెందుకలా అన్నారో నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన నెల లోపలే నా భర్త మరణించాడు. శ్రీస్వామి సమాధి చెందే కొద్ది రోజుల ముందు నేను మినప్పప్పుతో చేసిన బోండాలను, చక్కెర వేసి కాచిన పాలను శ్రీస్వామికి సమర్పించుకున్నాను. వారు ఆరగించిన తర్వాత వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి బయలుదేరాను. తర్వాత 10-15 రోజులలో శ్రీస్వామి మహాసమాధి చెందారు. శ్రీ పూండీస్వామిని దర్శించుకున్న భక్తులు వారి లీలలన్నీ అచ్చం శ్రీ షిరిడి సాయిబాబా లీలలుగానే ఉంటాయంటారు. శ్రీ సాయిబాబానే శ్రీ పూండీస్వామి, శ్రీ పూండీస్వామియే శ్రీ సాయిబాబా అని నా నమ్మకం. ప్రాణభిక్ష. పేరు ఓం శక్తి లక్ష్మణన్. వయస్సు 70 సంవత్సరములు. ఊరు కాప్పలూరు. నా స్వగ్రామం కాప్పలూరు. 4 సంవత్సరాల క్రితం నేను నా నివాసాన్ని పూండీకి మార్చాను.
నేను మొదటిసారి శ్రీ స్వామిని కలసప్పాకంలో దర్శించుకున్నాను. ఒకసారి శ్రీ స్వామి కాపలూరు వచ్చి వినాయకుడి గుడిలో 2 గంటల సేపు కూర్చున్నారు. అప్పుడు అందరం అక్కడికి వెళ్ళి శ్రీ స్వామికి నమస్కరించుకున్నాము. శ్రీ స్వామి పూండీలోని అరుగు మీద కూర్చున్నప్పటి నుండి మా కుటుంబంలోని అందరమూ వచ్చి వారి దర్శనం చేసుకుని వెళుతుండేవాళ్ళం. మేము మా కుటుంబ వ్యవహారాలన్నింటినీ శ్రీ స్వామికి విన్నవించుకునేవాళ్ళం. వారు మంచి జరుగుతుంది అని ఆశీస్సులిచ్చేవారు. నాకు పిల్లలు పుట్టి మరణిస్తుండేవారు. ఒకసారి శ్రీ స్వామిని నాకు సంతానం కలిగి వారు చక్కగా జీవించాలని ఆర్తిగా ప్రార్థించాను. శ్రీ స్వామి కరుణతో వారి ఆశీస్సులను ప్రసాదించారు. ఆ తర్వాత నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మళ్ళీ ఒక అబ్బాయి కలిగారు. మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు వాడిని తీసుకుని వచ్చి శ్రీ స్వామి ఒడిలో ఉంచి వాడికి పేరు పెట్టవలసిందని ప్రార్థించాను. శ్రీ స్వామి మన్ను అని పేరు పెట్టు అని ఊది పెట్టి వాడికి ఒక చేతికి ఒక చాక్లెట్ ఇచ్చారు. రెండవ చేతికి 25 పైసల నాణెం ఇచ్చి మంచిది అని ఆశీర్వదించారు. వారి కృప వలన మేమందరం సుఖ సంతోషాలతో చల్లగా ఉన్నాము. రేడియో సేద్యం. పేరు జనార్దనన్. వయస్సు 60 సంవత్సరములు. ఊరు కలసప్పాకం. శ్రీ స్వామి పోలూరాన్ కాలువ వంతెన మీద కూర్చుని ఉండగా మొదటిసారి నేను వారిని దర్శించుకున్నాను. ఆ దారిన వెళ్ళేవాళ్ళు శ్రీ స్వామికి చాక్లెట్లు, సిగరెట్లు సమర్పించేవాళ్ళు. శ్రీ స్వామి రాకెట్లు వదులుతారు, బాంబులు వేస్తారు. సంపత్తు బీడీ ధర పెరిగిపోయింది, దేశం చెడిపోయింది. ఇలా ఏమిటేమిటో మనకు అంతుపట్టని రీతిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా అంటూ ఉండేవారు. ఒకసారి తచ్చాంబాడి నుంచి ఒక సాధువు వచ్చారు. ఆయన ద్రౌపదమ్మ ఆలయం సమీపాన శ్రీ స్వామిని పరుండబెట్టి ఆయనపై బాగా నీళ్లు పోశాడు. ఆ తర్వాత శ్రీ స్వామిని కూర్చోబెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి వలె వారికి నామాలు పెట్టి అలంకరించి పూజ చేశాడు. ఆయన శ్రీ స్వామికి అలా చేయడం మాకెవరికీ నచ్చలేదు. ఎంతో ఎబ్బెట్టుగా తోచింది. ఆయనను పంపించి వేయాలని నిర్ణయించుకొని అలాగే ఆయనను అక్కడి నుండి పంపివేశాము. శ్రీ స్వామి అరుగు మీద స్థిరంగా కూర్చున్న తర్వాత మా గ్రామం నుంచి పూండీకి వచ్చే దారిలో నేను ఒక కొట్టు పెట్టాను. శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు పూలు, పండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు మొదలైనవి మా కొట్లో కొనుక్కునే వెళ్ళేవారు. ఒకరోజు శ్రీ కృపానంద వారియర్ ఆ దారిలో వెళ్ళారు. నేను వారిని సైకిలుపై అనుసరించాను. శ్రీ కృపానంద వారియర్ శ్రీ స్వామిని దర్శించుకొని అక్కడే కూర్చున్నారు. శ్రీ స్వామి డబ్బు పిచ్చి పట్టుకున్నవాడు వచ్చాడు అన్నారు. ఆ మాటలు నాకు చాలా స్పష్టంగా వినపడ్డాయి. శ్రీ స్వామి ఆ మాటలు ఎవరినుద్దేశించి చెప్పారో తెలియదు కానీ వెంటనే కృపానంద వార్యారు అక్కడి నుండి లేచి ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చున్నారు. ఒకరోజు కృపానంద వార్యారు నాతో తాము ఓ రోజు వేదికపై ఉపన్యసిస్తుండగా శ్రీ పూండీస్వామి శ్రోతగా వచ్చి విన్నారని, ఉపన్యాసం ముగిసిన వెంటనే తాను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. పిల్లూరు నుంచి ఒక రైతు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకొని తన కుమారుడు రేడియో కొనివ్వమని పేచీ పెడుతున్నాడని వారికి విన్నవించుకున్నాడు. వారు వెంటనే నువ్వు మాట్లాడకుండా ఒక ట్రాన్సిస్టర్ కొనిపెట్టవలసింది కదయ్యా అని మళ్ళీ రేడియో కొనిచ్చి దానిని నాగలికి తగిలించుకొని దున్నమని చెప్పయ్యా అన్నారు. శ్రీ స్వామి మాటలకు అక్కడున్న భక్తులు ఫక్కున నవ్వారు. ఒకరోజు గవర్నర్ జెట్టి శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆయనకు 2 కుమార్తెలట. ఎంత ప్రయత్నించినా వారికి వివాహం జరగడం లేదట. ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన శ్రీ స్వామి దర్శనార్థం వచ్చాడు. శ్రీ స్వామికి తన సమస్యను తెలియచేశాడు.
శ్రీ స్వామి అంతా విన్నారు. ఇంతలో సుబ్రహ్మణ్య స్వామి వారి సమస్యకు పరిష్కారం సూచించవలసిందిగా శ్రీ పూండి స్వామిని ప్రార్థించాడు. శ్రీ స్వామి ఆయన ఎవరు అని అడిగారు. సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ అని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామి, గవర్నరు కదా, ఆయనింటికి వెళ్ళి ఎవరు అమ్మాయి కావాలని అడుగుతారో వారే అబ్బాయిని వెతుక్కోవాలి అన్నారు. గవర్నరు శ్రీ స్వామికి నమస్కరించుకొని సెలవు తీసుకొని వెళ్ళాడు. శ్రీ స్వామి మహిమ వ్యాపించే కొద్దీ వారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య అధికం కాసాగింది. నేను శ్రీ స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి ఒక చాక్లెట్టు, ప్యాషన్ షో సిగరెట్టు తీసుకుని వచ్చి చాక్లెట్టు వారికి తినిపించేవాడిని. ఒక్కోసారి తినేవారు, ఒక్కోసారి అక్కడ పెట్టమని చెప్పేవారు. తర్వాత సిగరెట్టు నోటిలో ఉంచి వెలిగిస్తే కాల్చేవారు. శ్రీ స్వామి మహిమను భక్తులంతా కీర్తిస్తుంటే ఎన్నో రోజులు వారికి సమీపంలో ఉండి కూడా నేను వారి మహత్యాన్ని సంపూర్ణంగా గుర్తించనందుకు బాధపడుతుంటాను. మీ చరణములే నమ్మితి. పేరు బాలముత్తు. వయస్సు 87 సంవత్సరములు. ఊరు పూండి. నేను నాదస్వర పండితుణ్ణి. శ్రీ స్వామి కలసప్పాకంలో ఉండే రోజుల నుంచి వారి దర్శన భాగ్యం నాకు కలిగింది. వరదన్ అనే వ్యక్తి శ్రీ స్వామికి తలనీలాలు తీసి గడ్డం గీసేవాడు. అతను తన నివాసాన్ని మరో గ్రామానికి మార్చుకున్న తరువాత ఒక భక్తుడు నన్ను శ్రీ స్వామికి తలనీలాలు తీసి గడ్డం గీయమని నన్ను వారి సన్నిధికి తీసుకుని వచ్చాడు. నేను ఆ పనిని అత్యంత శ్రద్ధగా, జాగ్రత్తగా చేశాను. రెండవసారి శ్రీ స్వామికి తలనీలాలు, గడ్డం ప్రాయంపట్టులోని మాణిక్య మొదలియారు ఇంటి అరుగు మీద తీశాను. తర్వాత ఒక సాధువు శ్రీ స్వామిని తలనీలాలు తీయించుకోమని ప్రార్థించారు. వారు అంగీకారం తెలిపిన తరువాత ఆ సాధువు నన్ను మరుసటి ఉదయం 5 గంటలకు సిద్ధమవ్వమని చెప్పారు. నేనలాగే సిద్ధంగా ఉన్నాను. అప్పుడు శ్రీ స్వామి పూండిలోని బాల్వాడీ పాఠశాలకు ఎదురుగా ఉన్న పూరింటి అరుగుపై ఆసీనులై ఉన్నారు. ఆ సాధువు ఏటిలో స్నానం చేసి ఒక పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చారు. నేను శ్రీ స్వామికి నమస్కరించుకొని తలనీలాలు తీయటానికై వారి అనుమతి కోరాను. వారు అనుమతించగానే నేను వారికి నమస్కరించుకొని తలనీలాలు తీసి వారి దేహంపై పడిన వెంట్రుకలను శుభ్రం చేస్తున్నాను. ఇంతలో ఆ దారిన వెళుతున్న కొందరు వ్యక్తులు ప్రక్కనున్న టీ కొట్టులో టీ త్రాగి వెళుతూ శ్రీ స్వామిని తలనీలాలు ఎందుకు తీయించుకుంటున్నారని అడిగేసరికి శ్రీ స్వామి వెంటనే కత్తిరించిన వెంట్రుకలన్నీ తీసుకొని తన మూటను భుజానికి తగిలించుకొని వెళ్ళిపోయారు. తరువాత వారు ఆ వెంట్రుకలను ఏం చేశారో, ఎందుకలా వాటిని తీసుకువెళ్లారో నాకు తెలియదు. శ్రీ స్వామి హఠాత్తుగా అలా వెళ్ళిపోయేసరికి నాకు బాధతో, భయంతో కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. నన్ను పిలుచుకొని వచ్చిన సాధువును శ్రీ స్వామి ఎందుకిలా చేశారని అడిగాను. అతనికి కూడా వారలా హఠాత్తుగా ఎందుకు లేచి వెళ్ళిపోయారో తెలియలేదు. శ్రీ స్వామి అలా హఠాత్తుగా వెళ్ళిపోవడంతో నేనేం పొరపాటు చేశానోనని భయం వేసి చేష్టలుడిగి అలా నిలుచుండిపోయాను. తరువాత ఏటిలోనికి వెళ్ళి స్నానం చేసి ఆపై ఇంటి నుంచి కర్పూరం, అగరుబత్తీలు తీసుకుని వచ్చాను. శ్రీ స్వామి ఒంటరిగా ప్రస్తుతం శ్రీ స్వామి సమాధి మందిరం ప్రక్కన ఉన్న ఒక పెంకుటింటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి వారి సన్నిధిలో అగరుబత్తీలను వెలిగించి వారికి కర్పూరంతో ఆరతినిచ్చి వారి చరణాలను గట్టిగా పట్టుకున్నాను. వారు ఏమీ బదులు పలకలేదు. 1 గంట తర్వాత మెల్లగా ఏంటయ్యా అని అడిగారు. శ్రీ స్వామితో నేను పొరపాటు ఏమీ చేయలేదని, శుభ్రం చేస్తున్న సమయంలో మీరలా మధ్యలో వెళ్ళిపోతే చూసేవారు నేనేమైనా తప్పు చేశానని భావిస్తారని, నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదని ఆర్తిగా చెప్పుకున్నాను. అందుకు శ్రీ స్వామి, నువ్వేమి చేస్తావయ్యా,
దారిలో వెళ్ళేవాళ్ళు ఏదో అన్నారు. నువ్వెందుకు బాధపడతావు అన్నారు సౌమ్యంగా. వారి మాటలతో నేను కొంచెం కుదుటపడ్డాను. శ్రీస్వామి త్రోవన వెళ్ళేవారి మాటలకు అలా ఎందుకు స్పందించారో మనకెలా అర్థమవుతుంది? శ్రీస్వామి పూండీలో అరుగుమీద ఆసీనులైన తర్వాత భక్తులు వారికి పాదపూజ చేయడం ప్రారంభించారు. ఒకసారి తైపూసానికి 2 రోజుల ముందు శ్రీస్వామికి పాదపూజ చేసే సమయంలో మంగళవాద్యాలు, నాదస్వరం ఉంటే బాగుంటుందని భక్తులు తలచారు. వెంటనే నన్ను రమ్మని పిలిచారు. మంగళవాద్యాలు, నాదస్వరం వాయిస్తే ఆ శబ్దం వలన శ్రీస్వామికి ఇబ్బంది కలుగుతుందనిపించింది నాకు. ఆ రోజు రాత్రి 11:30 గంటలకు శ్రీస్వామి సన్నిధికి వచ్చి వారి అరుగు ముందర నిశ్శబ్దంగా నిలుచున్నాను. లోపల సుబ్రహ్మణ్యస్వామి నిద్రపోతూ ఉన్నారు. 15 నిమిషాలు గడిచిన తర్వాత శ్రీస్వామి నాతో ఏంటయ్యా అని అన్నారు. నేను వారితో తైపూసం నాడు మంగళవాద్యాలు, నాదస్వరం వాయించాల్సి ఉంటుందని చెప్పారు. మీకు ఇబ్బంది కలుగుతుందేమోనని భయం వేస్తున్నది, అందుకే నిద్ర పట్టడం లేదు అని విన్నవించుకున్నాను. శ్రీస్వామి సరి చెప్పారా, నువ్వు రా అన్నారు. నేను వారి ఆజ్ఞానుసారం తైపూసం రోజు ఉదయం 5 గంటలకే వాయిద్యాలన్నిటితో సిద్ధంగా ఉన్నాను. అందరూ పాదపూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శ్రీస్వామి ఉదయం 11 గంటల వరకు వారి పాదాలను పూజ చేయటానికి వీలుగా ఉంచలేదు. 11 గంటల తర్వాత ఒక పాదం మాత్రమే కింద పెట్టారు. భక్తులు ఆ పాదానికి పూజ చేశారు. మా అబ్బాయి 8వ తరగతి చదివేటప్పుడు తరచూ మూర్ఛ వచ్చేది. దానితో అధ్యాపకులు వాడిని బడికి పంపవద్దని చెప్పారు. నేను వాడికి మంచి వైద్యం చేయించదలచాను. ముందుగా శ్రీస్వామి ఆశీర్వచనం తీసుకుని వెళదామని వారి సన్నిధికి వచ్చాను. శ్రీస్వామితో నా వ్యధనంతా చెప్పాను. అప్పుడు వారు, దుఃఖానికి వచ్చిన బిడ్డయ్యా, వైద్యం ఎందుకు చేయిస్తావు అన్నారు. శ్రీస్వామి సూచించినట్లుగానే మా అబ్బాయి 1 నెల తర్వాత మరణించాడు. నేను శ్రీస్వామి ముందు నాదస్వరం, మంగళవాద్యాలు వాయించడం చూసి మా అన్నగారి అబ్బాయి అసూయపడ్డాడు. అతని పేరు అయ్యాస్వామి. అయ్యాస్వామి ఒక తైపూసానికి కమిటీ వాళ్లతో తాను మంగళవాద్యాలు, నాదస్వరం వాయించేటందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కమిటీ అధ్యక్షుడు నన్ను పిలిచి మా అన్నగారి అబ్బాయి నాకంటే తక్కువ ధరకు వాద్యగాళ్లను తీసుకువస్తానని చెప్పాడని అన్నాడు. నేను మీ ఇష్టం అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఆ రాత్రి నాకు బాధతో చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. నేను డబ్బులు ఎక్కువ తీసుకోవాలని ఎప్పుడూ ఆశపడలేదు. మరి ఎందుకిలా జరిగిందా అని ఆర్తిగా శ్రీస్వామికి మనస్సులోనే పదే పదే నా బాధను చెప్పుకున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి నిద్ర పట్టింది. స్వప్నంలో శ్రీస్వామి నువ్వే రావాలయ్యా, నువ్వే రావాలయ్యా అన్నారు. నాకు వెంటనే మెలకువ వచ్చింది. నాకది స్వప్నంగా అనిపించకపోవడంతో శ్రీస్వామి అక్కడే ఉన్నారని తలచి వారి కోసం అంతా కలయచూచాను. శ్రీస్వామి కనిపించలేదు. నేను వెంటనే బయలుదేరి వారి సన్నిధికి వచ్చి నమస్కరించుకొని మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మా అన్న కొడుకు వాద్యగాళ్ళెవరూ రావడానికి సిద్ధంగా లేరని, తాను మంగళవాద్యాలను సమకూర్చుకోలేకపోతున్నానని తన అసహాయతను వ్యక్తం చేశాడట. వెంటనే కమిటీ సభ్యులు నాకు కబురు పంపి నన్ను ఏర్పాటు చేయమని చెప్పారు. నేను సరియైన సమయానికి వాయిద్యాలను సమకూర్చగలిగాను. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా 2 కుటుంబాలు కలిసే ఉండేవి. మా అన్నకు 2 పిల్లలు. వాళ్ళు పెద్దయిన తర్వాత ఇంటి గురించి ఘర్షణ పడతారని, ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని నాకనిపించింది. అటువంటి సంఘటనలు జరగకూడదని, అందుకని ఇప్పుడే విడిపోదామని ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా మా అన్న వినిపించుకోలేదు.
నేను శ్రీ స్వామిని దర్శించుకొని మనస్సులోనే నా ఆలోచనను, బాధను వారికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి వెంటనే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి నన్ను ఆశీర్వదించారు. 3 నెలలుగా ప్రయత్నిస్తున్నా కాని పని శ్రీ స్వామి ఆశీర్వాద బలంతో వెంటనే జరిగిపోయింది. నాకు వచ్చిన వాటాలో నేను క్రొత్త ఇల్లు కట్టుకొని ఎంతో ఆనందంగా ఉన్నాను. మా అబ్బాయికి నాదస్వరం నేర్పించాలని 2 నాదస్వర పండితుల వద్దకు పంపించాను. వారి బోధన నాకు సరిగ్గా అనిపించలేదు. ఇక చేసేదేమీ లేక శ్రీ స్వామే దారి చూపించాలని మనస్సులోనే ప్రార్థించుకున్నాను. ఇంతలో మాకు దూరపు బంధువైన ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం వివాహమైన తన కుమార్తెను తీసుకొని శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆమెకు సంతానం కలగలేదు. అది పాదపూజకు వేళ కావడంతో మేము మేళతాళాలు, నాదస్వరం వాయిస్తున్నాము. వారు శ్రీ స్వామిని సంతానం కోసం ప్రార్థించారు. శ్రీ స్వామి ఆమెకు పిల్లలు పుడతారని ఆశీర్వదించారు. తరువాత వారిని నేను మా ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళాను. భోజన సమయంలో మా అబ్బాయికి నాదస్వరం నేర్పడానికి సరైన విద్వాంసులెవరూ దొరకలేదని తెలిసి ఆయన మా అబ్బాయికి తాను నాదస్వరం నేర్పిస్తానని తన దగ్గరకు పంపమని చెప్పాడు. మా అబ్బాయి ఆయన దగ్గరకు వెళ్ళి 2 సంవత్సరాల పాటు నాదస్వరం అభ్యసించాడు. వాడికి నాదస్వరం నేర్పించాలనే నా కోరిక శ్రీ స్వామి కృపతో అలా నెరవేరింది. నాకు ఏ బాధ వచ్చినా శ్రీ స్వామితో మనస్సులోనే చెప్పుకునేవాడిని. వారు నా మనస్సును గ్రహించి నా సమస్యలు వెంటనే తీర్చేవారు. వారి కృప వలన నేను ఈనాటికి ప్రతినిత్యం వారి సమాధి మందిరానికి వచ్చి వారిని దర్శించుకొని వెళ్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.